ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. యోబు పాత నిబంధన భక్తులలో ముఖ్యుడు. ఓర్పు, సహనము అనే మాటల నిమిత్తం నేటి క్రైస్తవులకు కూడా గొప్ప పాఠ్య పుస్తకం ఇతడు. యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు అనే అర్థము. యోబు జీవించిన కాలము గురించి మరియు యోబు గ్రంథ రచయిత గురించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. వాటిని గురించి సూచికగా చెప్ప వీలు పడదు. కానీ బైబిల్లోని 66 పుస్తకాలలోనే యోబు గ్రంథము అతి పురాతనమైనది, అంటే అన్నిటికన్నా ముందు వ్రాయబడినది అని. దీనిని బట్టి ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలోని పంచకాండములు మోషే గారి చేత క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలలో రాయబడినవి కనుక యోబు గ్రంథము క్రీస్తు పూర్వము 1500 సంవత్సరముల కంటే ముందు వ్రాయబడినదని, యోబు కూడా క్రీస్తు పూర్వము 1500 సంవత్సరముల కంటే ముందు జీవించి ఉండాలని అర్థమవుతుంది. యోబు ఊజు అనే దేశంలో నివసించేవారు. దీనికి పాలస్తీనా, దమస్కా, యూఫ్రటీస్ నది, ఏదోమా అనే ప్రదేశాలు సరిహద్దులుగా ఉండేవి. ఊజు మరియు ఏదోమా కొంచెం దగ్గరగా ఉండేవి అని చెప్పొచ్చు. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని 6 భాగాలుగా చేయవచ్చు. మొదటిది యోబు పరిచయము, రెండవది పరలోకంలో దేవుని సభ, మూడవది సాతాను యోబుపై దాడి చేయటము, నాలుగవది యోబు మరియు స్నేహితుల మధ్య వాదోపవాదాలు, ఐదవది దేవుడు యోబును దర్శించటము, ఆరవది యోబు తన పూర్వస్థితిని తిరిగి పొందుకోవటము. చూడండి, యోబు గ్రంథంలో మొదటి 3 వచనములలోనే యోబు యొక్క పరిచయంను చూస్తాము. 1వ వచనంలో యోబు గుణలక్షణాల గురించి, 2వ వచనంలో యోబు కుటుంబం గురించి, 3వ వచనంలో యోబు ఆర్థిక విషయాల గురించి రాయబడ్డాయి. మామూలుగా మనుషులు ఒకరి ఆర్థిక స్థితికి ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తారు. కానీ దేవుడు చూడండి, ఒక మనిషి వ్యక్తిగత గుణలక్షణాలను ముందు మాటగా రాయించాడు. అంతేకాదు అన్ని విధాలుగా యోబు ఆ కాలంలోనే తూర్పు దిక్కునున్న జనులందరిలోనే ఎంతో గొప్పవాడు అని వాక్యం చెబుతుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో యోబు కుటుంబీకులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి మధ్య విందు వినోదపు కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉండేవి. చూడండి, యోబు కుటుంబము కలిసి విందు చేసుకోవటమే కాదు, కలిసి దేవుణ్ణి ఆరాధించేవారు కూడా. ప్రతిరోజు ఉదయమునే యోబు లేచి తన సంతానంలో ప్రతి ఒక్కరి నిమిత్తము దహన బలులు అర్పించేవాడు. ఈ బలులు వారు ఏదో పాపం చేశారు అని కాదు, కానీ వారు తమ హృదయంలో ఏదైనా తప్పుగా అనుకున్నారో ఏమో అని యోబు అనుదినము అలా దహన బలులు అర్పించేవాడు. ఇది యోబు పాపముల విషయంలో ఎంతో సున్నితమైన మనసు గలవారు అని మనకి తెలుపుతుంది. ఇది ఇలా జరుగుతుండగా ఒకరోజు దేవుని సన్నిధిలో పెద్ద సభ. దేవదూతలు ఎందరో అక్కడ నిలవబడి ఉన్నారు. వారిలో అపవాది కూడా వచ్చి నిలిచాడు. అప్పుడు దేవుడైన యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వానిని అడగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవా దేవునితో అన్నాడు. నిజమే, పేతురు గారు అంటారు కదా, మెలకువగా ఉండుడి, మీ విరోధి ఎవరిని మింగుదుమా అని అటు ఇటు తిరుగుతున్నాడు అని. 1వ పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో. అపవాది పని అదే, ఎవరిని మృంగాలా అని అటు ఇటు తిరగటమే. చూడండి, ఆ తర్వాత దేవుడైన యెహోవా, అయితే నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అన్నారు. అందుకు అపవాది, యోబు ఊరికేమి భయభక్తులు గలవాడాయన? నీవు యోబుకు కంచె వేస్తావు, అతని చేత పనిని దీవించావు, ఆస్తి ఐశ్వర్యము సమకూర్చావు కనుక యోబు వాటన్నిటిని బట్టి భయభక్తులు గలవానిగా నటిస్తున్నాడు. నీవు చెయ్యి చాచి అతన్ని అనుకూల పరిస్థితుల నుండి బయటకు పంపు, అప్పుడు ఆ యోబు మిమ్లను దూషిస్తాడు అని అన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతని ప్రాణమునకు మాత్రము ఏ హాని చేయకూడదు అని అపవాదికి సెలవివ్వగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఆ తర్వాత అపవాది యోబు మీద 2 సార్లు దాడి చేసెను. మొదటిసారి యోబు ఆస్తి ఐశ్వర్యం మీద, రెండోసారి యోబు శరీరం మీద. దీనివల్ల యోబు ఆరోగ్యము క్షీణించింది. అతని సంతానము, ఆస్తి, పశు సంపద పూర్తిగా నిర్మూలమయ్యాయి. 1 గంటలోనే యోబు తన సర్వస్వమును కోల్పోయి దిగంబరిగా రోడ్డున పడ్డాడు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి
దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తిరిగి వెళ్ళెదను అని. ఈ విషయములన్నిటిలోనూ యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. అతడు పలికిన మాట ఒకటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని. ఈ జరుగుతున్న విషయాలను ఇద్దరూ శ్రద్ధగా చూస్తున్నారు. యోబు తన సహనంను చూపి భక్తితో మరొక మెట్టు ఎక్కాలని దేవుడు చూస్తున్నాడు. యోబు అసహనాన్ని చూపి దేవుని దూషించి భక్తిహీనుడుగా మారాలని అపవాది చూస్తున్నాడు. ఆ తర్వాత అపవాది తన దాడి వేగం పెంచాడు. యోబు భార్య ద్వారా యోబును శోధించాడు. అయినా యోబు చెలించలేదు. భార్య శోధనను భరించాడు, సహించాడు. ఇలా ఆలోచన చేశారా? యోబు కుటుంబంలో అందరినీ చంపిన అపవాది యోబు భార్యను మాత్రము ఏమీ చేయలేదు. ఎందుకు అంటే అపవాది తన చిత్తానుసారంగా వాడుకోవాలి అనుకున్న వారికి మేలు చేస్తాడు. యోబును మాటలతో చేతులతో వేధించేందుకు అపవాదికి యోబు భార్య కావాలి. అందుకే ఆ తర్వాత అపవాది తన దాడి వేగాన్ని మరింతగా పెంచాడు. యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విని అతనిని ఓదార్చుటకు వెళ్దాము అని అనుకొని తమ తమ స్థలముల నుండి వచ్చారు. వారిలో తేమానీయుడైన ఎలీఫజు, గాహీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫారు అనువారు. వారు వచ్చి యోబును చూసినప్పుడు అతనితో ఒక మాటైనను మాట్లాడలేకపోయారు. అలా ఒక 7 రోజులు అతనితో కూడా అక్కడే కూర్చుండిపోయారు. ఆ 7 రోజుల తర్వాత ఏదో యోబును చూసి ఆదరణ మాటలు చెబుదాము అని వచ్చిన ఆ యోబు స్నేహితులు యోబును శోధించడం ప్రారంభించారు, పరీక్షించడం ప్రారంభించారు, నిందించడం ప్రారంభించారు, దూషించడం ప్రారంభించారు. వీరికి తోడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియని ఎలీహు అనే అతను కూడా యోబును కలవరపెట్టేందుకు చూస్తాడు. ఇది యోబు గ్రంథంలోనే అతి ముఖ్యమైనటువంటి ఒక భాగం. ఇక్కడ కనిపించే ఎలీఫజు అంటే దేవుడు బలం గలవాడు అని అర్థము. 2, 4, 15, 22వ అధ్యాయంలో ఎలీఫజు యోబుతో మాట్లాడడం చూస్తాము. బిల్దాదు అంటే వాదించువాడు అని అర్థము. 8, 18, 25వ అధ్యాయంలో బిల్దాదు యోబుతో మాట్లాడడం చూస్తాము. జోఫరు అంటే కిచకిచలాడువాడు అని అర్థము. 2, 11, 20వ అధ్యాయములలో జోఫరు యోబుతో మాట్లాడటం చూస్తాము. ఎలీహు అంటే ఈయనే దేవుడు అని అర్థము. 32 నుండి 37వ అధ్యాయాలలో ఎలీహు యోబుతో మాట్లాడటము చూస్తాము. ఇన్నిన్ని అధ్యాయాలు యోబు స్నేహితులు యోబుతో వాదించింది ఒకటే, దేవుడు నీతిమంతులకు శ్రమలు రానివ్వరు. నీకు ఈ శ్రమలు వచ్చాయి అంటే, ఓ యోబు, నువ్వు ఏదో పాపం చేశావయ్యా, నువ్వు పాపివి, అందుకే నీకు ఇన్ని శ్రమలు అని. చూడండి, ఈ నలుగురు మాట్లాడిన మాటలు ఏదో పెద్ద పెద్ద భక్తిపరులు మాటలలాగా కనిపిస్తాయి. కానీ ఈ నలుగురు మాట్లాడిన మాటలు బుద్ధిహీనతకు, భక్తిహీనతకు రూపమని దేవుడే యోబు గ్రంథము 38 మొదటి 2 వచనాలలో చెప్పటం మనం గమనించాలి. అవును, సుమారుగా 35 అధ్యాయాలు యోబు అతని స్నేహితుల మధ్య వాదోపవాదాలలో జరుగుతాయి. ఈ క్రమంలోనే యోబు తన స్థాయి కాని కొన్ని మాటలు పలుకుతారు. తన నిరీక్షణను కోల్పోయిన వానిలా కొన్ని మాటలు పలుకుతారు. దేవుడు తనని విడిచిపెట్టారు అనే కొన్ని మాటలు పలుకుతారు. సూటిగా దేవుని నుండి కొన్ని ప్రశ్నలకు జవాబును కోరుకుంటారు. మరి దేవుడు యోబు ప్రశ్నలకు జవాబు ఇచ్చారా అంటే అవును ఇచ్చారు. కానీ సూటిగా కాదు, చాలా నిగడముగా యోబు వేసిన ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు ఇచ్చారు. దేవుడు యోబు ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల సారాంశంను ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు యోబుతో, నేను సమస్తంను నిర్వహించువాడిని, నేనే సర్వభౌమాధికారిని అని చెప్పారు. నాకు ఎందుకు ఈ శ్రమలు అనే యోబు ప్రశ్నకు దేవుని ఈ జవాబు సరైనదేనా అంటే ఏమో, యోబు గారికి దేవుని మాటలు చాలా చక్కగా అర్థమయ్యాయి. వెంటనే వివేచించకుండా తను పలికిన మాటలను బట్టి పశ్చాత్తాపపడ్డాడు, లేచి నిలబడ్డాడు, నడుము బిగించుకున్నాడు. కోపతాపములను విడిచిపెట్టి తన స్నేహితుల కొరకు ప్రార్థించారు. శ్రమల కొలిమిలో నుండి శుద్ధ సువర్ణముగా బయటికి నడిచి వచ్చారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు మునుపటిలాగా తన పూర్వస్థితిని పొందుకోగలిగారు. యోబు కుటుంబం అంతా మళ్ళీ సమకూర్చబడింది. యోబు మునుపటి కంటే 2 అంతలు అధికంగా ఆశీర్వదించబడెను. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. ఆ 3 కుమార్తెల పేర్లు రాయబడ్డాయి. మొదటి ఆమె పేరు ఎమీమా అంటే పావురము అని అర్థము. ఇది స్వాతంత్రమునకు గుర్తు. రెండవ ఆమె పేరు కేజియా అంటే ప్రత్యేకమైన చెట్టు అని అర్థము. ఇది ఎదుగుదలకు, విస్తరించుటకు గుర్తు. మూడవ ఆమె పేరు
కెరెంహాఫుకు అంటే కండ్ల కాటుక అని అర్థం. ఇది సొగసుకు అందమైన జీవితంనకు గుర్తు. చూడండి, స్వాతంత్రము, విస్తరించుట, సొగసు లేదా అందమైన జీవితము అనే ఈ మూడు కూడా శ్రమల తర్వాత దేవుడు యోబుకు ఇచ్చిన అందమైన ఆశీర్వాదములు. ఆ తర్వాత యోబు 140 సంవత్సరాలు జీవించాడు. ఇది యోబు గారి సమాధి ఓమన్ దేశంలో ఉంది. సో చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.